హలో! నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు వంటల టాక్స్. ఈవినింగ్ స్నాక్‌కి పర్ఫెక్ట్‌గా ఉంటుంది. చూస్తే క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా క్రిస్పీ కాలీఫ్లవర్ పకోడీ లేదా గోబీ 65ని ఇంట్లో ఈజీగా ఎలా చేయాలో చూద్దాం. ఆ క్రిస్పీ టెక్స్చర్‌కి సీక్రెట్ ఏంటో తెలుసుకుందాం. దీనికి ముందుగా ఒక ఫ్రెష్ కాలీఫ్లవర్‌ని తీసుకొని, పురుగులు లేకుండా శుభ్రంగా క్లీన్ చేసుకొని, ఇలా చిన్నగా ఫ్లోరెట్స్‌గా కట్ చేసుకొని, ఇలా ఒకే విధంగా ఉండేటట్టుగా అన్నిటిని ఇలా కట్ చేసుకొని, వాటర్‌లో కడుక్కొని, ఈ ముక్కలన్నీ చిన్నవి ఉంటే బావుంటాయి. కడుక్కొని తర్వాత మరొక గిన్నెలో నీళ్లు పోసి, అందులో ఈ ముక్కలన్నీ వేసి, కాస్త ఉప్పు, కొద్దిగా పసుపు వేసి, ఒక 2 నిమిషాలు మాత్రం ఉడికించాలి. మరీ మెత్తగా ఉడికించనవసరం లేదు. క్రంచీగా ఉంటే బావుంటుంది. వెంటనే వేడి నీటిలో నుంచి తీసి వడగట్టుకొని ఒక ప్లేట్‌లో స్ప్రెడ్ చేసుకోండి. ముక్కలకి కోట్ చేసేందుకు బ్యాటర్ మిక్స్ తయారీకి ఒక గిన్నెలో 4 స్పూన్ల బియ్యం పిండి, 2 స్పూన్ల కార్న్‌ఫ్లోర్. బియ్యం పిండి, కార్న్‌ఫ్లోర్ వేయడం వల్ల క్రిస్పీగా ఉంటుంది. అలాగే 2 స్పూన్ల మైదా, హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద, హాఫ్ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ స్పూన్ ఉప్పు, 1 ½ స్పూన్ కారం, పావు స్పూన్ గరం మసాలా, పావు స్పూన్ మిరియాల పొడి. ఇక్కడ ఫుడ్ కలర్ ఏమీ వాడట్లేదు. దానికి బదులుగా సన్నగా గ్రేట్ చేసిన బీట్రూట్ తురుము నుండి ఇలా రసం తీసి కలుపుకోవచ్చు. ఇది ఆప్షనల్ మాత్రమే. బీట్రూట్ జ్యూస్ ఒక స్పూను ఈ పిండిలో కలిపి అన్నీ కలిసేటట్టుగా కలిపి ఒక స్పూన్తో మిక్స్ చేసుకొని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పిండి జారుడులాగా ఇలా చూపించిన విధంగా కలుపుకోండి. ఇలా స్పూన్కి పిండి కోట్ అయ్యే విధంగా నీళ్ళన్నీ యాడ్ చేసుకుంటూ ఇలా బ్యాటర్ని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఇందాక ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ కాలీఫ్లవర్ ముక్కలన్నీ ఇందులో వేసుకొని ఈ పిండి అంతా ఆ ముక్కలకి బాగా పట్టేటట్టుగా కలుపుకొని వాటిని ఇందాక చెప్పాను కదా, క్రిస్పీ టెక్స్చర్ సీక్రెట్ ఏంటంటే ఇదే బ్రెడ్ క్రమ్స్. ఇప్పుడు ఇలా కోట్ చేసుకున్న ఈ ముక్కలన్నిటినీ ఈ బ్రెడ్ క్రమ్స్లో రోల్ చేసుకొని కోట్ చేసుకోవాలి. బ్రెడ్ క్రమ్స్ వల్ల ఎక్స్ట్రా క్రిస్పీ టెక్స్చర్ వస్తుంది. బ్రెడ్ క్రమ్స్ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఎప్పుడైనా బ్రెడ్ స్లైసెస్ మిగిలిపోతే ఎండబెట్టి మిక్సీలో వేస్తే ఇలా పొడి చేసుకోవచ్చు. బ్రెడ్ క్రమ్స్కి బదులు రోల్డ్ ఓట్స్ కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టి ముక్కలు మునిగేంత ఆయిల్ యాడ్ చేసి, ఆయిల్ కాగిన తర్వాత బ్రెడ్ క్రమ్స్తో కోట్ చేసిన ముక్కలన్నీ ఈ ఆయిల్లో ఒకటి ఒకటిగా విడివిడిగా వేస్తూ వేపుకోవాలి. ఇలా 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద వేపుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో వేపడం వల్ల పైన క్రిస్పీగా, లోపల ముక్క సాఫ్ట్గా ఉడుకుతుంది. కొన్ని కొన్ని వేస్తూ కోట్ చేసిన ముక్కలన్నీ ఇలా కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. అంతే. చూడండి ఎంత అట్రాక్టివ్గా, ఎంత క్రిస్పీగా కనపడుతున్నాయో. ఇలా కాలీఫ్లవర్తోనే కాదండి, బ్రోకోలీతో కూడా చేసుకోవచ్చు. బ్రోకోలీతో చేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? అయితే ట్రై చేయండి. మంచి టేస్టీగా ఉంటాయి. చూడండి ఎంత క్రిస్పీగా, ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. బ్రెడ్ క్రమ్స్ లేకుండా కూడా నేను కొన్ని వేయించాను. చూడండి, మీకు డిఫరెన్స్ తెలియడానికని ఇలా చేశాను. చూడండి ఇలా ఉంటుంది. అదే ఆయిల్లో 2-3 పచ్చిమిరపకాయలు, కరివేపాకులను వేపి ఇందులో కలపండి. మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.